n into argument z. Problem చూద్దాం సార్. If properties of argument very important, equals to 1/2 into argument of z square plus z bar z power 1/3. Like here. Then modulus z equal to dash. So modulus z equal to dash. Property చూ ఇటు ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి ఇటు ఆర్గ్యుమెంట్ ఆఫ్ అంటే ఈ 1/2 ని పైకి పంపించవచ్చు, లేకపోతే ఈ 2 ని ఇటు తీసురండి, 2 into argument z power 1/3 equals to argument of z square plus z bar z power 1/3. Z power 1/3. ఈ 2 పైకి తీసుకెళ్ళండి. సో therefore మొత్తం లాగరిథం లాగా z square plus z bar into z power 1/3 minus argument of z power 1/3 whole square equal to 0. This is just like argument z1 minus argument z2 equal to 0. అంటే argument of z1 by z2 అంటే z square plus z bar z power 1/3 divided by z power 2/3 equal to 0. ఇప్పుడు ఎలా ఉందంటే దీన్ని w అనే కాంప్లెక్స్ నెంబర్ అనుకో, w అనే కాంప్లెక్స్ నెంబర్ అనుకో. Let us say ఇది w అనే కాంప్లెక్స్ నెంబర్. ఆర్గ్యుమెంట్ w equal to 0. ఆర్గ్యుమెంట్ w equal to 0 అంటే దీని ఆర్గ్యుమెంట్ 0 అంటే ఇది రియల్ యాక్సిస్ పైన ఉంటుంది. సో w lies on రియల్ యాక్సిస్. ఆర్గ్యుమెంట్ 0 అంటే ఏంటి? ఈ w అనే కాంప్లెక్స్ నెంబర్ p. ఇది 0 అంటే ఏంటంటే ఈ మొత్తం ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటుంది, అది w అనుకోండి. సో అంటే ఇలా ఉంటుంది. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు 0 వచ్చినా w lies on రియల్ యాక్సిస్. w lies on రియల్ యాక్సిస్. therefore w is purely real. pr అంటే ప్యూర్లీ రియల్ అన్నమాట. అంటే therefore ఈ కాంప్లెక్స్ నెంబర్ రాస్తున్నాను చూడండి. ఈ కాంప్లెక్స్ నెంబర్ z square divided by z power 2/3 అంటే z power 4/3 plus సో z bar into z power 1/3 divided by 2/3 అంటే కిందకి వస్తుంది. z bar divided by z power 1/3 is purely real. సో ఇది w నేను చెప్తాను. ఇది w is purely real. w is purely real and purely real ఎప్పుడు వచ్చినా w bar equal w. ప్యూర్లీ రియల్ అని వచ్చినప్పుడు w bar equal w. ప్యూర్లీ ఇమాజినరీ అంటే w bar equal minus w. ఇమిడియట్ గా ప్యూర్లీ రియల్ అని రాయగానే w bar equal w కండిషన్ రాయాలి. సో therefore w bar అంటే చూడండి ఇక్కడ బార్. సో w bar equal w. That means I am writing like this. Look at దీని బార్ whole bar equals to z power 4/3 plus z bar divided by z power 1/3. Right? W bar equal w రాసాను. కాంజుగేట్ నెంబర్ ప్రాపర్టీ వాడండి. ఇదంటే ఏంటి? z power 4/3 whole bar అంటే z bar whole power 4/3 ఇలా రాయండి. z bar whole power 4/3 z bar whole bar అంటే ఏంటి? z divided by z bar whole power అంటే z power 1/3 whole bar అంటే z bar to the power 1/3 z bar to the power 1/3 equals to
z to the power 4 by 3 divided by 4 by 3 plus ఇది సేమ్ ఉంటుందమ్మా z bar divided by 1 by 3. చూడండి మాడ్యులస్ z కనుక్కోమన్నారు. ప్రాబ్లం ఏంటంటే మాడ్యులస్ z కనుక్కోమంటారు. సో ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఈ పైన కింద z చూడండి పైన కింద z బార్ z టు ద పవర్ 1 by 3 తో మల్టిప్లై చేస్తాను. z టు ద పవర్ 1 by 3 తో మల్టిప్లై చేయండి such that ఇది మాడ్యులస్ z హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే z బార్ టు ద పవర్ 1 by 3 తో మల్టిప్లై చేయండి. ఇక్కడ పైన కింద z బార్ టు ద పవర్ 1 by 3 తో మల్టిప్లై చేస్తాం. ఓకే సో చూడండి ఒకసారి ఇది z బార్ హోల్ పవర్ 4 by 3 ప్లస్ ఇది z టు ద పవర్ 4 by 3. చూడండి లాజిక్ z బార్ ఇంటూ z అంటే మాడ్యులస్ z హోల్ స్క్వేర్ అమ్మా. z బార్ ఇంటూ z మాడ్యులస్ z హోల్ స్క్వేర్ అంటే it will become 2 by 3. మాడ్యులస్ z హోల్ స్క్వేర్ టు ద పవర్ 1 by 3 ఇది z పవర్ 4 by 3 ప్లస్ ఇది z బార్ హోల్ పవర్ 4 by 3 డివైడెడ్ బై మాడ్యులస్ z హోల్ పవర్ 2 by 3. మాడ్యులస్ z హోల్ పవర్ 2 by 3. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని అటు తీసుకెళ్ళండి. చూడండి ఏమొస్తుందో z పవర్ 4 by 3 మైనస్ z బార్ టు ద పవర్ 1 by 3 ఇది తీసుకెళ్తే సో మనకి 1 by సో 1 by this one minus 1 by this one అంటే నేనేం కామన్ తీస్తున్నా అంటే మైనస్ 1 by ఇది ఇటు వస్తుందా మైనస్ 1 by కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది z పవర్ 4 by 3 మైనస్ మొత్తం అటు తీసుకెళ్ళా z బార్ హోల్ పవర్ 4 by 3 ఈక్వల్ టు 0. Now I am taking z power 4 by 3 minus z bar whole power 4 by 3 into 1 minus 1 by modulus z whole power 2 by 3 equal to 0. Equal to 0. So this leads to two conditions. Number one. So z power 4 by 3 equal to z bar whole power 4 by 3 ఇది ఒక కండిషన్. సో అట్లానే మనకి సెకండ్ కండిషన్ 1 minus 1 by modulus z whole power 2 by 3 equal to 0. అంటే modulus z whole power 2 by 3 equal to 1. both sides క్యూబ్ చేస్తే modulus z whole square equal to 1. అంటే therefore modulus z అంటే ఎంత 1. ఇది తీసుకుంటే చూడండి ఒకసారి ఇది వచ్చింది మనకి. ఇది తీసుకుంటే బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేస్తున్నాం. మాడ్యులస్ z బార్ హోల్ పవర్ 1 by 3 ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి ఆబ్వియస్ గా. మాడ్యులస్ z బార్ అంటే మాడ్యులస్ z ఈ రెండు ఈక్వల్ యాక్చువల్ గా రెండు ఈక్వల్ వచ్చినాయి. అంటే మాడ్యులస్ z అంటే ఎంత 1. అట్లా మనకు ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్ వాడాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ z2 అంటే ఆర్గ్యుమెంట్ z1 బై z2. k ఇంటూ ఆర్గ్యుమెంట్ z అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z పవర్ k. ఆ ప్రాపర్టీ వాడాం రైట్. ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ మనకు 0 వచ్చినప్పుడు దట్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ప్యూర్లీ రియల్. w ఈజ్ ప్యూర్లీ రియల్ అన్నప్పుడు w బార్ ఈక్వల్ w. అట్లానే ఆర్గ్యుమెంట్ పై బై 2 వస్తే w ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. w బార్ ఈక్వల్ మైనస్ w. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ 0 వచ్చినా పై బై 2 వచ్చినా ఆ కండిషన్స్ రాయాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. చూడు నెక్స్ట్ ప్రాబ్లం. సో కాంప్లెక్స్ నెంబర్స్ మనకు ఆర్గ్యుమెంట్ ఫామ్ లో మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో ఇలా తీసుకోవాలి.
ఒక్కోసారి x1 y1 తీసుకునే కంటే మనం ఇలా తీసుకుంటే మనకు బెనిఫిట్ ప్రాబ్లం. ఇలా తీసుకుంటే అర్థం ఏంటి చెప్పాను. ఆర్గ్యుమెంట్ z1 అంటే θ1. z అనేది ఇలా తీసుకుంటే మనకి మాడ్యులస్ z అంటే ఆర్గ్యుమెంట్ z1 అంటే ఇది చూడండి ఒకసారి. లెట్ ఇలా ఇచ్చారు. లెట్ z and w be non-zero complex numbers such that modulus zw equal to 1 and argument z minus argument w equal to pi by 2. Then z bar w equal to dash. చూడండి, this is problem regarding modulus of two complex numbers and argument. క్లియర్ గా ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ కి మాడ్యులస్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకోండి. చూడండి, z ఈక్వల్ టు r1 ఇంటూ ఇలా తీసుకోండి. θ1 z2 ఈక్వల్ టు r2 ఇంటూ e పవర్ i θ2 ఇలా తీసుకోండి. ఇలా తీసుకోండి, రైట్. ఇదంటే అర్థం ఏంటి? మాడ్యులస్ z1 ఈక్వల్ టు r1 అని. ఆర్గ్యుమెంట్ ఇది w రా, w ఆర్గ్యుమెంట్ z అంటే ఆ పైన తీసుకున్న θ1 ఈ రాసుకోండి. మాడ్యులస్ w అంటే ఏంటి? r2 అని. అట్లానే ఆర్గ్యుమెంట్ w అంటే ఇలా తీసుకున్న మీనింగ్ అదని అర్థం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? మాడ్యులస్ zw ఈక్వల్ టు 1 అంటే మాడ్యులస్ z ఇంటూ మాడ్యులస్ w ఇది 1 ఇచ్చినట్టు. ఆర్గ్యుమెంట్ z మైనస్ ఆర్గ్యుమెంట్ w ఈక్వల్ టు పై బై 2 అంటే θ1 మైనస్ θ2 ఈక్వల్. ఈ రెండు గివెన్. సో కండిషన్స్ రాశాను మనం తీసుకున్న వాటిలో. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? z బార్ ఇంటూ w. z కనుక r1 ఇంటూ e పవర్ i θ1 అయితే z బార్ చెప్పాను సేమ్ మాడ్యులస్ r1 ఉంటది, e పవర్ మైనస్ θ1. z కనుక r1 ఇంటూ e పవర్ i θ1 అయితే z బార్ ఏమవుతుంది? r1 ఇంటూ e పవర్ మైనస్ i θ1. అట్లానే w అంటే సేమ్ కాంప్లెక్స్ నెంబర్. సో therefore r1 ఇంటూ r2 అంటే 1 అమ్మ ఇంటూ e పవర్ i ఇంటూ θ2 మైనస్ θ1 అంటే ఏమవుతుంది? ఇది మైనస్ 5/2. సో therefore e పవర్ మైనస్ i θ. e పవర్ మైనస్ i θ అంటే cos θ మైనస్ i sin θ. సో therefore this is 0 minus I into 1. What is the answer? Minus I. What is the answer? Minus I. అట్లా మనకు క్లియర్ గా మాడ్యులస్ లోను ఆర్గ్యుమెంట్ లోనే ఉంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఇలా తీసుకొని కండిషన్స్ రాయండి. ఆ తర్వాత కనుక్కోవాల్సిన కాంప్లెక్స్ నెంబర్ తీసుకోండి. సో దిస్ ఈజ్ ఇన్ మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్, దిస్ ఈజ్ ఇన్ మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్. ఈ కండిషన్స్ యూజ్ చేయండి. అట్లా మనకు మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. నెక్స్ట్ సో నెక్స్ట్ no problem. Let z and w, let z and w be non-zero complex numbers, non-zero complex numbers such that z bar plus iw bar equal to 0, comma
argument of ZW equal to pi, then argument Z equal to dash. ఆర్గ్యుమెంట్ Z అడుగుతున్నారు చూడండి ఒకసారి. నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్స్ Z బార్ ఇలా ఉందన్నమాట. ఓకేనా? సో దేర్ ఫోర్ మనం ఏం చేద్దాం అంటే Z తీసుకుందాం ఇందాకట్లానే. R1 into e power I theta 1 Z అనేది W అనేది R2 ఇలా తీసుకుందాం. సో ఇప్పుడు Z బార్ ప్లస్ IW బార్ ఈక్వల్ 0 అని ఇచ్చారు చూడండి ఒకసారి. సో Z బార్ చూడండి ఒకసారి. Z బార్ ఈక్వల్ టు మైనస్ IW బార్. మైనస్ IW బార్ అన్నమాట. సో Z బార్ అంటే మైనస్ IW బార్. ఇప్పుడు బోత్ సైడ్స్ మాడ్యులస్ రాస్తున్నాను చూడండి. మాడ్యులస్ Z బార్ ఈక్వల్ టు మాడ్యులస్ W బార్. అంటే ఇలా ఇచ్చారు కదా, బోత్ సైడ్స్ మాడ్యులస్ రాస్తాం. అంటే మాడ్యులస్ Z బార్ అంటే మాడ్యులస్ Z ఈక్వల్ టు మాడ్యులస్ I ఇంటూ మాడ్యులస్ W బార్. అంటే మాడ్యులస్ Z ఈక్వల్ టు మాడ్యులస్ మైనస్ I అంటే అంత రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ 1 ఇంటూ మాడ్యులస్ W. అంటే మనం ఏం చెప్పొచ్చు, R1 ఈక్వల్ టు R2. ఇక్కడ మాడ్యులస్ Z అంటే R1, మాడ్యులస్ W అంటే R2. R1 ఈక్వల్ టు R2. రైట్? సో మనకి Z బార్ ఈక్వల్ టు మైనస్ IW బార్ ఇచ్చారు. Z బార్ ఈక్వల్ టు మైనస్ IW బార్. సో దేర్ఫోర్ Z బార్ అంటే ఏంటి? Z బార్ అంటే R1 ఇంటూ e పవర్ మైనస్ I ఇప్పుడు మామూలుగా ఆర్గ్యుమెంట్ రాసేది. ఆర్గ్యుమెంట్ కావాల్సింది ఆర్గ్యుమెంట్ Z బార్ ఈక్వల్స్ టు చూడండి ఒకసారి ఆర్గ్యుమెంట్ ఆఫ్ మైనస్ I ఇంటూ W బార్. రైట్? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ మైనస్ I ఇంటూ W బార్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ అంటే మైనస్ ఆర్గ్యుమెంట్ Z ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 Z2 ఆర్గ్యుమెంట్ ఆఫ్ మైనస్ I ఆర్గ్యుమెంట్ ఆఫ్ W బార్. చూడండి ఈ మైనస్ I అనే కాంప్లెక్స్ నెంబర్ కి ఆర్గ్యుమెంట్ ఎంత ఉంటుంది? మైనస్ I అంటే పాయింట్ ఏంటమ్మా ఇది మైనస్ I అంటే ఇది P ఇక్కడ ఉంటుంది పాయింట్. అంటే ఇమాజినరీ యాక్స్ పైన ఉంటుంది. అంటే ఈ OP ఈ OX తోటి ఎంత యాంగిల్ చేస్తుంది? ఈ యాంగిల్. అంటే ఆర్గ్యుమెంట్ అంటే ఎంత? ఆర్గ్యుమెంట్ మైనస్ I అంటే మైనస్ π/2. నెగిటివ్ y యాక్స్ పైన ఉంటే మైనస్ π/2, పాజిటివ్ y యాక్స్ పైన ఉంటే π/2. దేర్ఫోర్ మైనస్ ఆర్గ్యుమెంట్ Z అంటే ఏంది? ఆర్గ్యుమెంట్ Z అంటే ఇక్కడ ఏం తీసుకున్నాము? θ1 మైనస్ θ1 ఈక్వల్స్ టు మైనస్ π/2 మైనస్ π/2 ఆర్గ్యుమెంట్ W బార్. ఆర్గ్యుమెంట్ W బార్ అంటే మనకి మైనస్ θ2 మైనస్ ఆర్గ్యుమెంట్ W అంటే మన కండిషన్ ఏమొచ్చింది? θ2 మైనస్ θ1 θ2 మైనస్ θ1 ఈక్వల్స్ టు మైనస్ π/2. దిస్ ఈస్ ఫస్ట్ కండిషన్. సో ఇంకో కండిషన్ ఇక్కడ ఇచ్చారు ఏంటి? ఆర్గ్యుమెంట్ ZW ఈక్వల్ టు π ఆర్గ్యుమెంట్ Z ప్లస్ ఆర్గ్యుమెంట్ W అంటే θ2 ప్లస్ θ1. ఆర్గ్యుమెంట్ W అంటే θ2, ఆర్గ్యుమెంట్ Z అంటే దిస్ ఈస్ గివెన్ π. వాట్ ఈస్ ఆస్కింగ్? ఆర్గ్యుమెంట్ Z అంటే θ1 కావాలి. θ1 కావాలంటే 2 minus 1. 2 minus 1 implies 2θ1 equals to pi plus π/2 అంటే 3π/2. Therefore θ1 is nothing but 3π/4. That is the answer. అట్లా మనకు ఆర్గ్యుమెంట్ Z బార్ అంటే మైనస్ ఆర్గ్యుమెంట్ Z, ఆర్గ్యుమెంట్ మైనస్ I అంటే మైనస్ π/2. ఆర్గ్యుమెంట్ W బార్ అంటే మనకి మైనస్
ఆర్గ్యుమెంట్ డబ్ల్యూ ఇది ఒక కండిషన్, ఆల్రెడీ ఒక కండిషన్ ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ జెడ్ డబ్ల్యూ ఈక్వల్ టు పై అంటే θ2 అంటే ఆర్గ్యుమెంట్ డబ్ల్యూ ప్లస్ θ1 ఆర్గ్యుమెంట్ జెడ్. అలా మనకి ప్రాపర్టీస్ యూజ్ చేయాలి. ఇలా మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకుంటే మనకి ఈజీ. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోవటం చూడండి ఒకసారి. మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు 1 అని ఉంది సపోజ్. ఇలా జెడ్ అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే జెడ్ అనేది మనం ఎప్పుడు కూడా ఏం రాస్తాము, దాని మాడ్యులస్ ఇంటూ జెడ్ ఈక్వల్ ఎలా తీసుకుంటాము మామూలుగా ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. అంటే దీనిపైన ఉండే కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడైనా సరే మాడ్యులస్ జెడ్ అంటే 1 ఇంటూ ఈ పవర్ ఐ తీటా. అంటే ఇలా మాడ్ జెడ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు దానిపైన ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా ఇలా తీసుకుంటాం. దీనిపైన ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా ఇలా ఉంటది. అంటే మాడ్ జెడ్ ఈక్వల్ టు 1 అయ్యే కాంప్లెక్స్ నెంబర్స్ ఇలా తీసుకోవాలి. జెడ్ అంటే ఏంటి, జెడ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఈక్వల్ ఇట్స్ మాడ్యులస్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ దాని ఆర్గ్యుమెంట్. మాడ్యులస్ జెడ్ ఆల్రెడీ 1 ఇచ్చారు అంటే R1 జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ తీటా. అంటే మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు 1 అయ్యే కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని కూడా ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు తీసుకోవాలంటే మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో cos theta plus I sin theta. అట్లానే మనకి చూడండి మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు దీనిపైన ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ r ఇంటూ ఈ పవర్ ఐ తీటా అంటే 2 ఇంటూ ఈ పవర్ ఐ తీటా ఇలా తీసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఏముంటుందంటే మాడ్యులస్ జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 1 ఇలా ఉంటది. ఇప్పుడు జెడ్ ఏంటో రాయాలనుకో మనం చూడండి ఒకసారి, దీన్ని డబ్ల్యూ అనుకోండి, దాన్ని డబ్ల్యూ అనుకోండి. డబ్ల్యూ అంటే జెడ్ మైనస్ 1. ఫైనల్ గా మనం డబ్ల్యూ రాద్దాం. దీన్ని డబ్ల్యూ అనుకోండి, లోపల ఉందని. సో దేర్ ఫోర్ డబ్ల్యూ అంటే ఏంటి, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. డబ్ల్యూ ఈక్వల్ టు మాడ్యులస్ డబ్ల్యూ అంటే 1 ఇంటూ ఈ పవర్ ఐ తీటా. డబ్ల్యూ అంటే ఏంటి, జెడ్, జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు cos theta ప్లస్ ఐ సైన్ తీటా. అంటే జెడ్ ఎలా తీసుకోవాలి, దీనిపైన 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. జెడ్ ఇలా తీసుకోవాలి. అంటే దీనిపైన ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా ఇలా ఉంటది అనమాట. జెడ్ ఈక్వల్ 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్ లో ఉంటది. చూడండి ఒక ప్రాబ్లం చూడండి, అప్లికేషన్. Look at one problem. చూడండి ఒకసారి. If modulus z minus 1 equal to 1, then z minus 2 divided by z into tan argument z. ఇలా అడుగుతాను క్వశ్చన్. ఈక్వల్ టు డాష్. చూడండి. సో ఇలా జెడ్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇమీడియట్ గా మనం జెడ్ ఇలా తీసుకోవాలి. చెప్పాను చూడండి, జెడ్ జెడ్ అంటే 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. రైట్, జెడ్ అంటే 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. చూడండి ఇలా తీసుకోవాలి. సో దేర్ ఫోర్ నేనేం చేస్తానంటే జెడ్ మైనస్ 2 డివైడెడ్ బై z minus 2 divided by z ఇలా తీసుకుంటున్నాం చూడండి. z అంటే 1 plus cos theta plus sin theta. z ఇదిగో చూడండి ఇలా z ఇలా తీసుకోండి 1 plus cos theta plus I sin theta.
ఈ z యొక్క ఆర్గ్యుమెంట్ అంటే తీటా కాదు, ఆర్గ్యుమెంట్ అంటే దీని ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి. ఆర్గ్యుమెంట్ z అంటే ఎప్పుడు ఏమి ఇవ్వకపోతే ఫస్ట్ క్వాడ్రంట్ లో తీసుకుంటాం. ఏంటి ఫార్ములా? tan ఇన్వర్స్ y బై x. ఏమి తీటా పైన కండిషన్ ఇవ్వకపోతే ఫస్ట్ క్వాడ్రంట్ లో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ తీసుకోండి. ఆ tan ఇన్వర్స్ y బై x ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ చూడండి, దీని ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి. tan ఇన్వర్స్ y బై x, tan ఇన్వర్స్ sin theta డివైడెడ్ బై, ఒక కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ i బై రా. దీని ఆర్గ్యుమెంట్ అంటే ఏమి కండిషన్స్ ఇవ్వకపోతే క్వాడ్రంట్ మనకు తెలియదు కదా, జనరల్ గా tan ఇన్వర్స్ y బై x అన్నమాట ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ని తీసుకుంటాం ఏమి ఇవ్వకపోతే. చూడండి ఒకసారి, tan ఇన్వర్స్ sin theta బై cos 1 ప్లస్ cos theta అంటే tan ఇన్వర్స్ 2 sin theta బై 2 cos theta బై 2 డివైడెడ్ బై 2 cos square theta by 2. 2 cancel, cos theta by 2 cos theta by 2 cancel. అంటే tan inverse tan theta by 2. This is nothing but theta by 2. అంటే ఆర్గ్యుమెంట్ z అంటే theta by 2 అన్నమాట. ఆర్గ్యుమెంట్ z అంటే theta by 2. అక్కడ ఆర్గ్యుమెంట్ z ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేయాలి theta by 2. సో therefore మనకు కావాల్సింది ఏంటి? z minus 2 divided by z into tan theta by 2. z అంటే ఏంటి? 1 plus cos theta, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 plus cos theta plus sin theta minus 2 divided by z. z అంటే ఏంటి? 1 plus cos theta plus I sin theta ఇంటూ tan theta by 2. దీని వాల్యూ అడుగుతున్నారు, చూడండి ఒకసారి. ఇక్కడ cos theta minus 1 1 plus cos theta minus 2 అంటే ఏంటి? cos theta minus 1 మైనస్ కామన్ తీస్తే 1 minus cos theta అంటే minus 2 sin square theta by 2 ప్లస్ ఇక్కడ I ఇంటూ sin theta అంటే కొంచెం సింప్లిఫై చేయండి. 2 sin theta by 2 cos theta by 2 divided by ఇక్కడ 1 plus cos theta అంటే 2 cos square theta by 2. 1 minus cos theta పైన రాసాం 2 sin square theta by 2 plus I into sin theta 2 sin theta by 2 cos theta by 2 into tan theta by 2. చూడండి ఒకసారి, 2 క్యాన్సిల్ అమ్మా, 2 క్యాన్సిల్ చేస్తే. సో పైన చూస్తే చూడండి ఒకసారి. సో ఈ మైనస్ 1 ఉంది కదా, ఈ మైనస్ 1 ఉంది కదా, దాన్ని I స్క్వేర్ రాయండి. ఇక్కడ ఈ మైనస్ 1 ఉంది కదా, చూడండి ఇక్కడ రాస్తున్నాను, కామన్ తీయటానికి అనమాట. దీన్ని I స్క్వేర్ అని రాయండి. ఇక్కడ మైనస్ 1 I స్క్వేర్ అని రాస్తే ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? ఈ రెండిట్లో మనకి I sin theta by 2 కామన్ ఉంది. I sin theta by 2 ఐఎమ్ టేకింగ్ కామన్. ఎప్పుడైనా మైనస్ 1 వచ్చినప్పుడు I స్క్వేర్ రాయండి, 1 ఉన్నప్పుడు మైనస్ I స్క్వేర్ రాయండి, కామన్ తీయటానికి అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది? I sin theta by 2 ప్లస్ cos theta by 2 divided by cos theta by 2 కామన్ తీయండి, cos theta by 2 into cos theta by 2 plus I sin theta by 2 into tan theta by 2 అంటే sin theta by 2 divided by cos theta by 2. cos theta by 2 cos theta by 2 cancel, sin theta by 2 sin theta by 2 cancel, cos theta by 2 plus I sin theta by 2 cancel. What is the answer? I. అట్లా మనకి ఇలా ఇచ్చినప్పుడు z థీటాలో తీసుకుంటే మనకు చాలా ఈజీ. అట్లా కాకుండా z అనేది x ప్లస్ iy తీసుకుంటే కష్టమైపోయింది అనమాట.
ఇట్లా జెడ్ వచ్చినప్పుడు ఇలా తీసుకుంటే మనకి ఈజీ ప్రాబ్లం. థీటాలో తీసుకుంటే మనం ఆర్గ్యుమెంట్ ఈజీ కనుక్కోవచ్చు. ఇలా కాంప్లెక్స్ నెంబర్ దీని ఆర్గ్యుమెంట్ అంటే ఏవి ఇవ్వకపోతే tan ఇన్వర్స్ y బై x రాయండి ఆర్గ్యుమెంట్ అంటే. కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ అంటే మనకు న్యూమరికల్ వాల్యూస్ ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ ఇవన్నీ తెలిసిపోతాయి కదా. థీటా ఏమి ఇవ్వలేదంటే జనరల్ గా tan ఇన్వర్స్ y బై x రాయండి. సో నెక్స్ట్ సో ఇఫ్ ఇంకో ప్రాబ్లం చూడండి. mod z equal to 1. If mod z equal to 1, then 1 plus I tan argument z divided by 2 divided by 1 minus I tan argument z divided by 2 equal to a z b minus z c z bar d minus z bar. చూడండి ఒకసారి ప్రాబ్లం. సో mod z ఈక్వల్ టు 1, mod z ఈక్వల్ టు 1 అన్నమాట. సో z అంటే ఎలా తీసుకోవచ్చు? z ఈక్వల్ టు r ఇంటూ e పవర్ i థీటా. r అంటే mod z 1 అంటే e పవర్ i థీటా. e పవర్ i థీటా అంటే z అంటే ఏంటి? e పవర్ i థీటా అంటే దీనికి ఆర్గ్యుమెంట్ z అంటే థీటానే. ఇంకా ఆర్గ్యుమెంట్ z అంటే ఇది మాడ్యులస్ 1 డైరెక్ట్ గానే ఉంది. ఇది థీటా. మాడ్యులస్ z అంటే 1, థీటా అంటే ఆర్గ్యుమెంట్ z. Now what he is asking 1 plus I tan theta by 2 divided by 1 minus I tan theta by 2. Sin by cos రాయండి. Cos theta by 2 plus I sin theta by 2 divided by cos theta by 2 minus I sin theta by 2. పైన కింద నేను ఏం చేస్తున్నా అంటే cos theta by 2 plus I sin theta by 2 తో మల్టిప్లై చేస్తాను. చూడండి డివైడెడ్ బై cos theta by 2 plus I sin theta by 2 రేషనలైజ్ చేస్తాం. పైన you will get cos theta by 2 plus I sin theta by 2 whole square divided by cos square theta by 2 plus sin square theta by 2 into 1. రైట్. సో ఇప్పుడు ఏ స్క్వేర్ అమ్మ, ఏ స్క్వేర్ అంటే cos square theta by 2, b స్క్వేర్ అంటే I sin theta by 2 whole square minus sin square theta by 2 plus I into 2 sin theta 2ab అంటే ఇది వస్తుంది a square plus b square plus 2ab. So what is the formula? Cos square theta by 2 minus sin square theta by 2 అంటే cos 2 into theta by 2 plus I into this is nothing but sin theta. This is nothing but z. This is nothing but z. That is the answer. సేమ్ వచ్చింది కదా. అట్లా మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకుంటే మనకి ఇది కనుక్కోవటం ఈజీ. We will go to the next concept. Concept of rotation. చూడండి ఒకసారి.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్ చూడండి, ఈజీ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్, కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్, రైట్? సో యాంగిల్ బిట్వీన్ టూ రేస్, యాంగిల్ బిట్వీన్ two rays equals to difference between their arguments. ఏదైనా యాంగిల్ బిట్వీన్ టూ రేస్ అంటే అర్థం ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ అంటే చెప్పా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ రే అంటే ఏంది, ఆరిజిన్ నుంచి పీ కి జాయిన్ చేస్తాం. ఆ ఓపీ బార్ అనేది ఓఎక్స్ బార్ తో చేసే యాంగిల్ ని ఆర్గ్యుమెంట్ ఆఫ్ దట్ రే అంటాం. చూడండి, ఒక టూ రేస్ ఉన్నాయి అనమాట. నేను ఇక్కడ ప్లాట్ చేస్తున్నాను చూడండి, పైన ఒక టూ రేస్ ఉన్నాయి. ఇట్లా చూడండి, నేను ప్లాట్ చేస్తాను చూడండి ఒకసారి అందరూ కూడా. ఇట్లా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉందిరా, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ అనేది ఉందమ్మా. ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ. దిస్ ఈజ్ Z1, దిస్ ఈజ్ Z1. సో ఇది ఓ, ఇది ఒక రే. ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ బి అనేది ఉంది చూడండి ఒకసారి. ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ బి అనేది ఉంది, రైట్? సో అది బి. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ Z1 యొక్క ఆర్గ్యుమెంట్, Z1 యొక్క ఆర్గ్యుమెంట్ చూడండి. Z1 అంటే R1 ఇంటూ ఈ పవర్ I తీటా 1 అనుకోండి. R1 ఇంటూ ఈ పవర్ I తీటా 1 అంటే ఇది R1 అవుతుంది. ఈ యాంగిల్ ఉంది కదా, ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉన్నాయి కదా రెండు, ఈ యాంగిల్ తీటా 1. ఇక్కడ మనకి మాడ్యులస్ Z1 అంటే R1, ఆర్గ్యుమెంట్ Z1 అంటే ఎంత, ఆర్గ్యుమెంట్ Z1 అంటే తీటా 1, ఆర్గ్యుమెంట్ Z1 అంటే తీటా 1. అట్లానే Z2 తీసుకోండి. Z2 అంటే R2 ఇంటూ ఈ పవర్ I తీటా 2, R2 ఇంటూ ఈ పవర్ I తీటా 2. ఇదంటే OM, ఇదంటే ఏంది, డిస్టెన్స్ OA. సో అట్లానే మాడ్యులస్ Z2 అంటే ఏంది, R2. So this is nothing but OB. This is nothing but OB. అట్లానే ఆర్గ్యుమెంట్ Z2 అంటే తీటా 2. ఆర్గ్యుమెంట్ Z2 అంటే తీటా 2. ఆర్గ్యుమెంట్ Z2 అంటే తీటా 2 ఇది, రైట్? అంటే ఇది R2, OB అంటే R2. ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్, this angle is nothing but theta 2. This angle is nothing but theta 2. Angle between two rays అనేది, angle between two rays అంటే ఇది theta అనుకోండి. Angle between two rays అంటే theta అనుకోండి. అంటే angle between OA and OB. OA and OB is nothing but theta. Is nothing but theta అంటే this is nothing but theta 2 minus theta 1. అంటే యాంగిల్ బిట్వీన్ OA and OB ఏంటి, this is nothing but theta is nothing but ఆర్గ్యుమెంట్ Z2 minus ఆర్గ్యుమెంట్ Z1. ఆర్గ్యుమెంట్ Z2 minus ఆర్గ్యుమెంట్ Z1. అదే నేను చెప్తుంది, యాంగిల్ బిట్వీన్ టూ రేస్ is nothing but డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఈ తీటా అనేది ఏంటి, ఆర్గ్యుమెంట్ Z2 మైనస్ ఆర్గ్యుమెంట్ Z1. ఆ రెండింటి ఆర్గ్యుమెంట్స్ యొక్క డిఫరెన్స్ మనకు తీటా. దేర్ఫోర్ we can say that, చూడండి ఒకసారి అందరం, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇది Z2 రా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 మైనస్ Z1 equal to theta. Argument of Z2 minus Z1. Z2 divided by Z1 equal to theta. నేనేమనుకుంటున్నా అంటే
ఈ కాంప్లెక్స్ నెంబర్ W అనుకుందాం. Z2/Z1 Z2/Z1 let W equal Z2/Z1. నేను ఆ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కుందాం అనుకుంటున్నా. అంటే ఆర్గ్యుమెంట్ W అంటే ఏంటి? తీటా. ఆర్గ్యుమెంట్ W అంటే ఏంటి? తీటా. దేర్ఫోర్ W అంటే ఏంటి? W అంటే సమ్ క్యాపిటల్ R ఇంటూ e⁻I తీటా. ఆర్గ్యుమెంట్ తెలిసిందిగా. W అంటే దీని మాడ్యులస్ క్యాపిటల్ R అనుకోండి. అంటే ఇక్కడ మాడ్యులస్ రాసేస్తాం చూడండి. దాని మాడ్యులస్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఏంటి మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో Z అంటే ఏం రాస్తాం? R ఇంటూ e⁻I తీటా. దాని మాడ్యులస్ ఇంటూ e పవర్ దాని ఆర్గ్యుమెంట్. సో W అంటే దాని మాడ్యులస్ W ఇంటూ e⁻I తీటా. తీటా అంటే ఏంటి? తీటా అంటే మనకి దీని యొక్క ఆర్గ్యుమెంట్ W. దేర్ఫోర్ W అంటే ఏంటి మనం తీసుకుంది? Z2/Z1 ఈక్వల్స్ టు మాడ్యులస్ W అంటే మాడ్యులస్ Z2/Z1 ఇంటూ e⁻I తీటా. e⁻I తీటా. చూడండి ఒకసారి ఇక్కడ నేను దీన్ని ఎలా రాస్తున్నా అంటే చూడండి ఒకసారి దీన్ని ఎలా రాస్తున్నా అంటే ఇక్కడ పైన ఏముంది? Z2 - 0 divided by Z1 - 0 equal to mod Z2 divided by mod Z1 into e⁻I తీటా. దీన్ని రొటేషన్ ఫార్ములా అంటారు. చూడండి అంటే ఏంటంటే Z2 - 0 divided by Z1 - 0 equals to modulus Z2 అంటే ఏంటి? OB length divided by OA length into e⁻I తీటా. చూడండి అంటే రెండు రేస్ ఉన్నాయి కదా, OA OB ఉంది. OA OB రెండు రేస్ ఉన్నప్పుడు మనం ఫార్ములా ఏంటంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈ యాంగిల్ కి సంబంధించింది ఈ ఫార్ములా. చూడండి ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈ యాంగిల్ ఇచ్చారు, ఈ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కో. చూడండి ఒకసారి ఎలా రాయాలంటే రెండు రేస్ ఉన్నప్పుడు చూడండి ఒకసారి నేను ఒక ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. చూడండి నేను ఒక ఫార్ములా రాస్తున్నాను. చూడండి ఇక్కడ ఆరిజిన్ ఉందా ఇంటర్సెక్షన్ పాయింట్, అలా కాకుండా ఇలా ఉంచోండి. దీన్ని రొటేషన్ మెథడ్ అంటారు. చూడండి ఇది రాసిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తాను. సో అంటే రెండు రేస్ ఉంది, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ ఆరిజిన్. సిమిలర్ గా ఇంటర్సెక్షన్ పాయింట్ వేరేది ఉంది. చూడండి ఇక్కడ ఇది సి, ఇది CZ3, ఇది AZ1, ఇది BZ2. ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. ఇక్కడ ఏంటమ్మా సి అంటే ఇదిరా, సి అంటే ఆరిజిన్ ఇది. ఇక్కడ అలా కాకుండా ఆరిజిన్ కాకుండా వేరేది ఉందన్నమాట. ఆ కాంప్లెక్స్ నెంబర్ ది Z3 అనుకోండి. ఈ రెండింటి మధ్య యాంగిల్ తీటా, ఈ రెండు రేస్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఏయో ఉంటాయి. ఇది అర్థమైంది కదా. చూడండి ఒకసారి ఫార్ములా ఎలా రాయాలంటే వీటి మధ్య యాంగిల్ తీటా ఉంది కదా, వీటి మధ్య యాంగిల్ ఈ కాంప్లెక్స్ నెంబర్ తీటా, ఇలా రెండు రేసు మధ్యలో తీటా ఉంటది. దీనికి రొటేషన్ ఫార్ములా, దీన్ని కోనీస్ మెథడ్ అంటారు. దీన్నే రొటేషన్ ఫార్ములా అంటారు. ఇక్కడ ఎలా రాయాలంటే ఫార్ములా, ఇక్కడ తీటా ఉంది కదా, తీటా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పెట్టుకుందాం. ఎలా రాయాలంటే అక్కడ యాంటీ క్లాక్ ఏ తీటా ఉంటే దానికి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంగిల్ పెట్టుకోండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంగిల్ పెట్టుకోండి. ఈ యారో సైడ్ అంటే ఈ యారో ఉంది కదా, ఈ యారో, సో ఈ యారో సైడ్ ఉంది ఫస్ట్ రాయండి. ఎలా రాయాలంటే చూడండి Z2 - Z3. చూడండి ఒకసారి నేను రాస్తున్నాను. యారో సైడ్ రే ఉంది కదా, ఇది యారో సైడ్, ఇది టైల్ సైడ్. అర్థమైంది కదా. ఈ యారో సైడ్ ఈ సైడ్ ఫస్ట్ రాయండి. అంటే Z2 మైనస్ ఇనిషియల్ పాయింట్ Z3 డివైడెడ్ బై తర్వాత ఈ సైడ్ ది ఇనిషియల్ సైడ్, ఇది టెర్మినల్ సైడ్ యారో ఇనిషియల్ సైడ్ అంటే యారో సైడ్ టెర్మినల్ సైడ్ అంటారు.
ఇటు సైడ్ ఉంది ఇనిషియల్ సైడ్ అంట. ఓకేనా, ఇనిషియల్ సైడ్ రాయాలి అంటే z1 మైనస్ z3 ఈక్వల్ టు ఎలా రాయాలంటే టెర్మినల్ సైడ్ లెంత్ రాయాలి. లెంత్ సి లెంత్ ఈ లెంత్ అన్నమాట రే సిబి డివైడెడ్ బై ఈ లెంత్ రాయాలి సిఏ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ప్లస్ థీటా. అక్కడ యాంగిల్ ఏదైతే ఉందో ఈ పవర్ ఐ ఇంటూ ప్లస్, చూడండి ఇక్కడ అదే రాసింది చూడండి ఒకసారి. ఈ రెండు రేస్ ఉన్నాయమ్మా, ఈ రెండు రేస్ ఇక్కడ యాంగిల్ ఇలా ఇదే ఇక్కడ ఫార్ములా డిజైన్ చేశారు కదా, ఇక్కడ యాంగిల్ ఇలా పెట్టుకోండి. ఏ యాంగిల్ ఉన్నా అలా యాంటీ క్లాక్ వైజ్ పెట్టుకోండి మీరు ఫార్ములా రాయడానికి. ఇదంతా ఈ ఫార్ములా మనకు వచ్చిందా లేదా, ఆ ఫార్ములా ఎలా రాయాలంటే రెండు రేసు కాంప్లెక్స్ నెంబర్స్ తీటా ఉన్నప్పుడు అక్కడ మధ్యలో తీటా ఒక యారో పెట్టండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యారో పెట్టండి. ఫస్ట్ టెర్మినల్ సైడ్ ఈ యారో సైడ్ ఉంది టెర్మినల్ సైడ్, ఇటు సైడ్ ఉంది ఇనిషియల్ సైడ్ అన్నమాట. టెర్మినల్ సైడ్ రాయాలి. టెర్మినల్ సైడ్ ఎలా రాయాలంటే దిస్ కాంప్లెక్స్ నెంబర్ మైనస్ ఇనిషియల్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అంటే చూడండి z2 మైనస్ 0, ఇక్కడ z2 మైనస్ z3 జీరో లేదు వేరేది ఉంది, డివైడెడ్ బై ఇనిషియల్ సైడ్ దగ్గర రాసాం z1 మైనస్ 0, చూడండి z1 మైనస్ 0. ఇక్కడ చూడండి ఇనిషియల్ సైడ్ పైన ఉండాలి, ఈ లెంత్ ఓబి రాసాం, ఇక్కడ ఏం రాసాం ఈ లెంత్ సిబి రాసాం, అర్థమైంది కదా. డివైడెడ్ బై ఇనిషియల్ సైడ్ లెంత్ సిఏ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఇక్కడ యాంగిల్ పై బై 4 ఉందనుకోరా, ఈ పవర్ ఐ ఇంటూ ప్లస్ పై బై 4 రాయాలి. ఇది రొటేషన్ ఫార్ములా అంటే మనకి చూడండి ఈ రెండు రేస్ ఇచ్చారు, ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, ఈ తీటా ఇచ్చారు, ఈ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. ఇక్కడ మనకి ఇది తెలుసు ఇది కనుక్కోవాలనుకో ఈ మూడు కాంప్లెక్స్ నెంబర్స్ లో ఒక కాంప్లెక్స్ నెంబర్ అన్నోన్ అన్నమాట. ఈ యాంగిల్ తెలుసు, అప్పుడు వేరే కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఈ లెన్స్ తెలిస్తే అలా యూజ్ చేయాలి ఫార్ములా, అర్థమైంది కదా. ఇట్లా టూ రేస్ ఉంటాయి అన్నమాట. టూ రేస్ ఉన్నప్పుడు మధ్యలో యాంగిల్ ఉంటుంది, మీరు ఇమీడియట్ గా ఇట్లా ఒక యారో పెట్టుకోండి, ఇట్లా ఒక యారో పెట్టుకొని టెర్మినల్ సైడ్ ఉన్న రేస్ ఫస్ట్ రాయండి z2 మైనస్ z3 డివైడెడ్ బై z1 మైనస్ z3 ఈక్వల్ టు టెర్మినల్ సైడ్ లెంత్, ఆ లెంత్ కావాలి, డివైడెడ్ బై ఇనిషియల్ సైడ్ లెంత్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ప్లస్ థీటా. దిస్ ఈస్ కాల్డ్ కోనీస్ రూల్. చూడండి దీంతో ఎలా ప్రాబ్లమ్స్ చేయాలో చూద్దాం. చూడండి సపోజ్ ఇట్లా ఉందిరా, ఇట్లా ఉంది చూడండి, ఇట్లా ఉంది, ఇట్లా రెండు రేస్ ఉన్నాయి, ఓకేనా, రెండు రేస్ ఉన్నాయి, 90 డిగ్రీ ఉంది, 90 డిగ్రీ ఉంది, 90 డిగ్రీ. సో ఇది చూడండి ఇది సి, ఏదో ఒకటి ఏ పాయింట్స్ అయినా పర్లా, ఇది బి ఇది సి, ఓకేనా. ఇలా రెండు రేస్ ఉన్నాయి, 90 డిగ్రీ ఉంది. సో ఇదేంటంటే ఇది 1 ప్లస్ ఐ అన్నమాట, ఇది 1 ప్లస్ ఐ. సో ఇది ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేసా 2i, ఇది ఏ అనుకో, ఇది ఏదో ఒకటి ఏదైనా పర్లా. ఇది బి కనుక్కోవాలంటే ఈ రెండు లెన్స్ ఈక్వల్ అని ఇచ్చారు, ఆ రెండు లెన్స్ ఈక్వల్ అని ఇచ్చారు, ఈ లెంత్ ఈక్వల్ అని నేనే ఇచ్చా అనమాట, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది జెడ్ కనుక్కోవాలి, చూడండి జెడ్ కనుక్కోవాలి, అది జెడ్ అనుకుందాం. ఇక్కడ 90 డిగ్రీ కదా, 90 డిగ్రీ కాబట్టి ఇలా యారో పెట్టండి, ఇలా పెట్టేసి యాంగిల్ దగ్గర ఇలా యారో పెట్టండి, అంటే ఫార్ములా రాసుకోవడానికి అన్నమాట. సో దేర్ ఫోర్ ఏం రాయాలి, జెడ్ మైనస్ 2i డివైడెడ్ బై z మైనస్ 2i డివైడెడ్ బై ఏమి రాయాలి 1 ప్లస్ ఐ మైనస్ 2i, 1 ప్లస్ ఐ మైనస్ 2i ఈక్వల్ టు లెంత్ ఏమి రాయాలి సిబి డివైడెడ్ బై సిఏ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ప్లస్ పై బై 2, 90 ఉంది కదా ప్లస్ పై బై 2 ఇది, ఓకేనా. సో దేర్ ఫోర్ z మైనస్ 2i, ఈ రెండు ఈక్వల్ అని చెప్పేగా, లేకపోతే లెన్స్ తెలిస్తే లెన్స్ రాసుకోవటమే, ఈ రెండు ఈక్వల్ అని నేనే చెప్పాగా, z మైనస్ 2i డివైడెడ్ బై మైనస్ i ఈక్వల్స్ టు
e power I theta అంటే cos pi by 2 plus I sin pi by 2 ఆ వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఇది ఎంత, ఇది 0 plus I అంటే I. సో therefore z minus 2I equals to ఈ మైనస్ I అటు పంపించండి, మైనస్ I ఇంటూ I మైనస్ I స్క్వేర్ అంటే ఎంత 1 అంటే z ఈక్వల్ టు 2I plus 1. అది కాంప్లెక్స్ నెంబర్. అర్థమైంది కదా ఈ ఫార్ములా. ఏంటమ్మా ఎక్కడ రా మైనస్ 2I రాసిందా 1 మైనస్ 1 మైనస్ ఓకే ఐ విల్ రైట్ అగైన్ z మైనస్ 2I ఈక్వల్ టు చూడండి ఒకసారి I మైనస్ I స్క్వేర్ I ప్లస్ 1. సో z ఈక్వల్ టు ఎంత 3I ప్లస్ 1. అంటే b యొక్క కోఆర్డినేట్స్ అడిగారు అనుకో, కోఆర్డినేట్స్ అంటే 1,3, కాంప్లెక్స్ నోటేషన్ అంటే 3I ప్లస్ 1, కోఆర్డినేట్స్ అడిగితే 1,3. అర్థమైంది ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ కోఆర్డినేట్స్ 1,3, దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది. అట్లా మనకి ఏం లేదు, ఈ రొటేషన్ ఫార్ములా అంటే ఏంటంటే రెండు రేస్ ఉంటాయి, వాటి మధ్య యాంగిల్ ఉంటుంది. 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయిగా, కాంప్లెక్స్ నెంబర్స్ లో ఒకటి అన్నోన్, యాంగిల్ తెలుసు, కనుక్కోవాలంటే ఈ ఫార్ములా రాసుకోవాలి చక్కగా. యారో లెన్స్ ఉన్నాయి కదా, ఆ లెన్స్ కనుక్కోవాలి ఇచ్చిన డయాగ్రామ్ ను బట్టి, రైట్. టర్మినల్ సైడ్ డివైడెడ్ బై ఇనిషియల్ సైడ్ ఈక్వల్ టు దిస్ లెంత్ డివైడెడ్ బై దిస్ లెంత్ ఇంటూ ఈ పవర్. ఎప్పుడైనా ఇట్లా యారో పెట్టుకోండి, ఫార్ములా రాయడానికి. అది యారోకి సిగ్నిఫికెన్స్ ఏం లేదు, ఫార్ములా రాయడానికి. ఆ ఫార్ములా రాయడానికి యారో పెడుతున్నాం అంతే. అంటే ముందు పైది రాయండి, తర్వాత కిందది రాయండి. ఫార్ములా సిగ్నిఫికెన్స్ ఏమి లేదు, అక్కడ యారోకి సిగ్నిఫికెన్స్ ఏమి లేదు. నేను ఫార్ములా రాయడానికి కన్వీనియంట్ గా పెట్టుకున్నా అంతే. అర్థమైంది కదా. చూడండి ఇంకొక ప్రాబ్లం చూడండి, చూడండి ఎలా ఉంటుంది. ఇంకొక అప్లికేషన్ చూడండి, ఐఐటీలో అడిగిన అప్లికేషన్ చూడండి. ప్రాబ్లం చూడండి. చూడండి ప్రాబ్లం ప్రీవియస్ ఐఐటీ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒక ప్రాబ్లం. ఏ మ్యాన్, జాగ్రత్త చూడండి, ఈ ప్రాబ్లం చూస్తే మీకు మొత్తం అర్థమైపోయింది కాన్సెప్ట్. ఏ మ్యాన్ walks a distance 3 units from origin towards northeast direction. From there he walks a distance of 4 units towards northwest direction.
northwest direction. Towards northwest direction to reach a point P. To reach a point P. The position ఏమడుగుతున్నారంటే the position of point P in argand plane is dash. అంటే అర్థమైనట్టు ఇలా వెళ్తున్నాడు. A man walks a distance of 3 units from origin towards north east. చూడండి ఒకసారి జనరల్ నోటేషన్ తీసుకోవాలి. జనరల్ నోటేషన్ అంటే నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఇలా జనరల్ నోటేషన్ అర్థమైంది కదా. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్, నార్త్ ఈస్ట్ అంటే ఈ బైసెక్టర్ డైరెక్షన్ లో అనమాట. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో 3 యూనిట్స్ వెళ్ళాడు. ఇక్కడ ఆరిజిన్ నుంచి వెళ్తున్నాడు. ఫ్రమ్ ఆరిజిన్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అంటే ఇలా నార్త్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ లో ఎంత 3 యూనిట్స్ వెళ్ళాడు. 3 యూనిట్స్ ఇలా వెళ్ళాడు. 3 యూనిట్స్ రైట్. ఇది ఇక్కడికి వెళ్ళేసరికి ఈ పాయింట్ ఏ అనుకున్నాం. ఈ పాయింట్ ఏ అనుకో. సో తర్వాత 4 యూనిట్స్ వెళ్ళాడు. 4 యూనిట్స్ ఎటు నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్ అనమాట. అంటే ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వెళ్ళాడుగా ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఇది అక్కడి నుంచి ఈ డైరెక్షన్ కి ప్యారలల్ గా వెళ్తాడని అర్థం. అంటే ఈ డైరెక్షన్ లో అంతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్తాం అక్కడి నుంచి అంటే అర్థం ఏంటి, ఈ డైరెక్షన్ ఉంది కదా దానికి ప్యారలల్ గా 4 యూనిట్స్ వెళ్ళాడు. చూడండి ఎక్కడికో మనకు తెలియదు, సుమారుగా పెట్టండి 4 యూనిట్స్ అంటే 90 డిగ్రీ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ రెండు ఎలా ఉంటాయి 90 డిగ్రీలో ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళటం ఏంటి, ఇప్పుడు వెళ్ళాడు కదా రూట్ దానికి పర్పెండిక్యులర్ గా 4 యూనిట్స్ వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ పొజిషన్ P అన్నమాట. ఫైనల్ పొజిషన్ P. ఆర్గాన్ డయాగ్రామ్ లో ఈ పాయింట్ P యొక్క పొజిషన్ అంటే దీని కాంప్లెక్స్ ఫామ్ అంటే ఈ పాయింట్ ఉంటది కదా ఆ పాయింట్ యొక్క కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవాలి. అంటే x+iy ఫామ్ లో ఉంటది కదా దాన్ని ఆ పాయింట్ కనుక్కోవాలి మనకు బేసిక్ గా. సో ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఏ పాయింట్ కనుక్కుంటాను. ఏ పాయింట్ అంటే ఏ పాయింట్ ని Z1 అనుకోండి. దీని కాంప్లెక్స్ రిప్రజెంటేషన్ కనుక్కుంటా Z1. ఎప్పుడైనా కాంప్లెక్స్ ప్లేన్ లో అంటే Z1 తీసుకోండి. Z1 దాని కాంప్లెక్స్ నెంబరు, దీనిది Z2 అనుకోండి. మనం ఇప్పుడు Z2 కనుక్కోవాలి. దాని Z2 కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే ఈ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవాలంటే మనకు దానికి మాడ్యులస్ తెలియాలి, దాని ఆర్గ్యుమెంట్ తెలియాలి. ఇది ఎంత 45 డిగ్రీ. సో Z1 కి మాడ్యులస్ Z1 ఎంత, మాడ్యులస్ Z1 అంటే ఈ డిస్టెన్స్ ఏ కదా 3, ఇదే R అంటే ఇది R అంటే. అట్లానే తీటా ఆర్గ్యుమెంట్ Z, తీటా అంటే దాని ఆర్గ్యుమెంట్ ఎంత, క్లియర్ గా యాంగిల్ 45 డిగ్రీ కనపడుతుంది కదా 5/4. దేర్ఫోర్ Z1 అంటే ఏంటి, మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ తెలిసినప్పుడు R ఇంటూ e పవర్ I తీటా. R అంటే 3 అమ్మ, 3 ఇంటూ e పవర్ I 5/4. ఇది ఇలానే ఉంచండి, అలానే ఇచ్చారు ఆన్సర్. Z1 వచ్చేస్తుంది మనకి, Z1 వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు Z2 కనుక్కోవాలి. చూడండి ఈ రెండు రేస్ ఇలా ఉన్నాయి. చూడండి ఇదిగో ఈ రేస్ ఇక్కడ గీస్తున్నాను చూడండి, ఇలా ఉన్నాయి రేస్. ఇది 3 యూనిట్స్, ఇది O, ఇది A, ఇది Z1, ఇది B, ఇది Z2. నేను రొటేషన్ ఫార్ములా రాద్దాం అనుకుంటున్నా. ఈ రెండు రేస్ మధ్య యాంగిల్ నాకు తెలుసు. యాంటీ క్లాక్ వైజ్ చూడండి ఎలా పెడుతున్నాను. ఇదిగో చూడండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పెట్టా. ఓకేనా. సో ఇప్పుడు ఈ లెంత్ నాకు తెలుసు, ఈ లెంత్ నాకు తెలుసు. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నా చూడండి. టర్మినల్ సైడ్ అంటే 0 మైనస్ Z1 డివైడెడ్ బై, టర్మినల్ సైడ్ అంటే ఇది 0 మైనస్ Z1 డివైడెడ్ బై Z2 మైనస్ Z1 ఈక్వల్స్ టు
ఈక్వల్ టు లెంత్ బిఏ డివైడెడ్ బై ఫార్ములా ఏంటి లెంత్ ఓఏ ఫస్ట్ రాయాలి టెర్మినల్ సైడ్ రాయాలి డివైడెడ్ బై బిఏ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఏం రాయాలి π/2 అదేగా ఫార్ములా ఇది సో దేర్ ఫోర్ మైనస్ Z1 divided by Z2 minus Z1 equal to ఇది ఎంత OA అంటే ఇచ్చారు 3 divided by 4 into 3 divided by 4 into e power I π/2 అంటే cos π/2 plus I sin π/2 అంటే I cos π/2 plus I sin π/2 ఎంత I ఇప్పుడు మనకి Z2 మైనస్ దీని రెసిప్రోకల్ రాస్తున్నాను చూడండి ఒకసారి జస్ట్ Z2 minus Z1 by minus Z1 అంటే ఎంత 4 divided by 3i 4 divided by 3i జస్ట్ రెసిప్రోకల్ రాశా ఇదే ఉంది కదా రెసిప్రోకల్ రాశా అంటే 4 divided by 3i సో 4 into పైన 1 ఉంది కదా మైనస్ i స్క్వేర్ రాస్తున్నాం మైనస్ i స్క్వేర్ divided by 3i i క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి i క్యాన్సిల్ అంటే ఇది ఏంటిది -4i డివైడెడ్ బై 3 -4i డివైడెడ్ బై 3 ఇప్పుడు ఏం కనుక్కోవాలి నేను Z2 కనుక్కోవాలి Z2 చూడండి సో Z2 ఈక్వల్స్ టు సో Z2 ఈక్వల్స్ ఇది పంపింది -4i by 3 Z1 plus Z1 సో Z1 కామన్ తీస్తున్నాం -4i by 3 -4i by 3 plus 1 సో Z1 అంటే 3 into so therefore Z ఇలా ఇచ్చారు ఆన్సర్ అంటే ఆన్సర్ ఆప్షన్స్ ఈ ఫార్మాట్ లో ఉంది అందుకని e పవర్ I π/4 రాయాలి దీని కాంప్లెక్స్ ఫామ్ కావాలంటే మళ్ళీ e పవర్ I π/4 cos π/4 plus I sin π/4 ఇలా ఇచ్చారు ఆన్సర్ అందుకని అలానే ఉంచారు ఇట్లా మనకి ఇక్కడ చూడండి జస్ట్ 2 రేస్ ఉన్నాయి ఇక్కడ ఇది తెలుసు ఇది ఆరిజిన్ ఇది తెలుసు రొటేషన్ ఫార్ములా రాయాలి అంటే యాంగిల్ యారో పెట్టుకోండి యారో సైడ్ ది దిస్ మైనస్ దిస్ ఇది ఫార్ములా ఎలా రాసాను చూడండి 0 minus Z1 divided by Z2 minus Z1 equal to terminal side length OA divided by BA into e power I into that angle ఇంకా మీకు Z2 రిమైనింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఉంది ఇంకా అది వచ్చేస్తుంది ఆన్సర్ ఇట్లా మనకి రెండు రేస్ వాటి మధ్య యాంగిల్ తెలిసినప్పుడు అన్నోన్ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవటం ఇంకో ప్రాబ్లం చూద్దాం చూడండి సో నెక్స్ట్ ప్రాబ్లం లెట్ చూడండి ఒకసారి లెట్ Z1 and Z2 be roots of Z square plus AZ plus B equal to 0 A comma B belongs to complex numbers ఈ సెట్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ let P and Q
Let P and Q represent Z1 and Z2. Z1 and Z2 in organ plane. Z1 and Z2 in organ plane. If angle AOB equal to pi by 3 and OP equal to OQ, where O is origin, then A square divided by B equal to dash. చూడండి ప్రాబ్లం చూడండి. Look at the problem. Z1, Z2 are roots of that equation. Z1 plus Z2. Z1 plus Z2 is nothing but minus A. Sum of the roots. Complex number line అదే formula. Z1 plus Z2 equal to minus A. Z1, Z2 equal to B. ఏం చెప్పారంటే కాంప్లెక్స్ OAB చూడండి ఒకసారి. OPQ యాంగిల్ POQ అంటే ఇలా ఉంది ఒకటి చూడండి ఒకసారి. ఇది ఏదో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇది Z1 అమ్మ, ఇది Z1, ఇది Z2, ఇది Z1, ఇది Z2. ఈ రెండింటి మధ్య యాంగిల్ థీటా. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏంటి? థీటా. ఆ రెండింటి మధ్య యాంగిల్ థీటా. ఏం చెప్పారు? OP ఈక్వల్ టు OQ. OP ఈక్వల్ టు OQ. ఇప్పుడు దీనికి చూడండి, ఇక్కడ ఈ రెండింటి మధ్య యాంగిల్ థీటా కదా, రొటేషన్ Z2 Z1 మధ్య రిలేషన్ కనిపెడతాం. చూడండి ఒకసారి, ఇది ఆ యాంగిల్ థీటా అలా పెట్టుకోండి. సో ఎలా రాయాలి ఇప్పుడు? Z2 మైనస్, చూడండి టెర్మినల్ రే Z2 మైనస్ 0 డివైడెడ్ బై ఈక్వల్ టు OQ లెంత్ divided by OP length into e power I into theta. E power I into theta అంటే pi by 3 ఇచ్చారు. ఓకే, theta అంటే pi by 3, e power I pi by 3. అది మనకి అంటే Z2 ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చు దీన్ని? Z2 ఈక్వల్ టు Z1 into e power I pi by 3. ఇది 1. అంటే Z1 Z2 ఇలా రిలేట్ అయి ఉంటాయి, ఎందుకంటే వాటి మధ్య యాంగిల్ అది కాబట్టి మనం ఫార్ములా రాసాం. OP OQ లెంత్ ఈక్వల్ ఇచ్చారు 1. అక్కడ క్వశ్చన్ లో ఇచ్చారు కదా OP ఈక్వల్ OQ అని. సో అంటే Z1 Z2 కి రిలేషన్ ఇది అన్నమాట. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు చూడండి. A స్క్వేర్ డివైడెడ్ బై B అది తీసుకుందాం. A స్క్వేర్ డివైడెడ్ బై B అంటే Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై Z1 Z2. ఓకేనా? Z2 అంటే రాస్తున్నాను, Z2 అంటే రాస్తున్నా చూడండి. హోల్ స్క్వేర్ డివైడెడ్ బై Z2 అంటే Z1 into e power I pi by 3. So therefore Z1 square cancel అయిపోయింది. చూడండి ఒకసారి, 1 plus e power I pi by 3 whole square divided by e power I pi by 3. ఇది వచ్చింది. సో therefore ఇది పైది నేను a plus b whole square రాస్తున్నా చూడండి ఒకసారి. 1 plus e power I pi by 3 whole square plus 2i e power I pi by 3 divided by e power I pi by 3.
దీన్ని స్ప్లిట్ చేస్తాను చూడండి. 1/e power I pi by 3 అంటే ఎంత? ఎస్ e power I pi by 3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై e power I pi by 3 అంటే ఎంత? ప్లస్ 2i e power I pi by 3 డివైడ్ అంటే ఇది ఎంత? 2i. ఇది 2i. ఓకేనా? సో దేర్ ఫోర్ చూడండి ఒకసారి. సో e power మైనస్ I pi by 3 అంటే cos pi by 3 cos pi by 3 minus I sin pi by 3 plus cos pi by 3 plus I sin pi by 3 plus 2i. అక్కడ తప్పు రాశాను. a square divided by b. Two. Right. 2. Okay. సో చూడండి ఒకసారి. ఓకే కదా? సో therefore చూడండి ఒకసారి. I minus I sin plus I sin cancel. 1/2 plus 1/2 1 ఉంది. 1/2 plus 1/2 1. 1 plus 2 అంటే ఎంత? ఆన్సర్ 3. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా ఈ యాంగిల్ ఎప్పుడున్నా సరే మనం రిలేషన్ కనిపెట్టాలి. ఈ రొటేషన్ ఫార్ములా రాస్తే ఈ రిలేషన్ వస్తుంది, దాని ప్రకారం చేయాలి ప్రాబ్లం. ఇట్లా మనకి రెండు రేస్ కాంప్లెక్స్ నెంబర్స్ యాంగిల్ ఎప్పుడు వచ్చినా సరే మనం యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ దట్ కోనీ మెథడ్. ఇంకొక అప్లికేషన్ చూద్దాం. చూడు, 1 దాకా క్లాస్. ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. అన్నమాట, దీని మాడ్యులస్ ప్లస్ దీని మాడ్యులస్ యొక్క లీస్ట్ వాల్యూ కనుక్కోవాలి. చూస్తే ఇది Z1 రా, ఇది Z1 అనుకోండి. ఒకటి లోపలిది Z1, లోపలిది Z2. సో ఇది మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉంది. అంటే చూడండి ఒకసారి, ఇది చూడండి ఇక్కడ. అంటే ఇలాంటి వాటికి డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉంది. డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 మైనస్ మాడ్యులస్ Z2. చూడండి, ఇది చూడండి, మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది లెస్ దాన్ కదా, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఎప్పుడైనా ఇది Z1 ఫస్ట్ ది మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎలా ఉంది? కాన్స్టెంట్ గా ఉంది. అంటే ఈ ఫార్ములా రాయాలి. అంటే ఇది Z1 ఇది Z2 అనుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ ఆఫ్ Z2. therefore greater than or equals to Z cancel. ఇంక మిగతాది మనకు తెలుసు. మాడ్యులస్ 1 ప్లస్ 3 ప్లస్ 4i. 3 ప్లస్ 4i అంటే రూట్ ఆఫ్ 25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. లీస్ట్ వాల్యూ అంటే 5. అట్లా మనకి ఇక్కడ Z1 ఇక్కడ Z2 మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 ఈ రెండింటి డిఫరెన్స్ లో కనుక Z క్యాన్సిల్ అవుతుంటే మనం ఈ ఈక్వాలిటీ వాడాలి. మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2. ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్
modulus sin alpha. ఎప్పుడు ఇలా ఇచ్చినా దీన్ని Z1 అనుకుంటారు, దీన్ని Z1, దీన్ని Z2. This is greater than or equal to modulus of Z1 minus Z2 అంటే cos alpha plus I sin alpha greater than or equal to root of cos square alpha plus I sin square alpha అంటే ఎంత 1. So least value is what 1. అట్లా మనకి modulus Z1 plus modulus Z2 ఎప్పుడు వచ్చినా greater than or equal to modulus of Z1 minus Z2 రాయాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఈక్వాలిటీ అంటే చూడండి. modulus of Z1 plus Z2 ఇలా సమ్ ఉంటుంది లోపల, మీరు ఇలా రాయొచ్చు. modulus Z1 modulus Z2 తెలిస్తే మనకు ఫస్ట్ దాంట్లో అంటే ఇలా సమ్ ఉంటుంది. ఈ modulus Z1 తెలుస్తుంది, modulus Z2 తెలుస్తుంది. modulus of Z1 plus Z2 less than or equals to modulus Z1 plus modulus Z2 రాయొచ్చు. ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ కైనా అది వ్యాలిడ్. And so on modulus Zn less than or equal to modulus Z1 plus modulus Z2 and so on Zn. So చూడండి ఒకసారి ప్రాబ్లం అంటే ఇలా ఇస్తారు చూడండి. If modulus Z less than or equal to 4 modulus Z minus 2 minus I less than or equal to 2 less than or equal to 2. Find maximum value of 2Z minus 2 minus I. చూడండి ఒకసారి ఇలా అడుగుతారు. సో ఇప్పుడు అంటే Z1 గురించి తెలుసు, Z2 ఇది Z1 ఇది Z2 చూడండి ఒకసారి. దీన్ని ఇచ్చిన దాన్ని ఈ రెండు ఉండేటి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి. సో దీన్ని Z ప్లస్ సో ఇది Z1 ఇది Z2. ఇప్పుడు లోపల సమ్ ఉంది, modulus of Z1 plus Z2 ఉంది. Z1 గురించి మనకు తెలుసు ఎలా ఉందో, Z2 గురించి తెలుసు. సో ఈ ఫార్ములా రాస్తాం. దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు modulus Z1 plus modulus so modulus Z less than or equal to 4 less than or equal to 4 plus this is less than or equal to 2 అంటే ఇది మొత్తం కూడా ఎలా ఉంటుంది less than or equal to 6. therefore maximum value is nothing but 6. అట్లా జస్ట్ లోపల సమ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు modulus Z1 ప్లస్ modulus Z2 అట్లా ఎన్నైనా మూడైనా ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇలా ఇచ్చారు Z2 minus 3 minus I less than or equal to 3. Find maximum value of Z1 plus Z2 plus 5 minus 4I. ఇది కనుక్కోవాలి చూడండి. ఇక్కడ Z1 మైనస్ I ఉంది, Z2 మైనస్ 3I. దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేయండి. ఇక్కడ చూడండి Z1 దగ్గర Z1 మైనస్ I ఉండేది ప్లాన్ చేసుకోండి. ప్లస్ ఇవి ఏదైతే ఉందో మనకి మైనస్ I రాసాక ఇక్కడ ప్లస్ I రాసుకోండి. ఇక్కడ మైనస్ 3 మైనస్ I 3 ప్లస్ I అవి ఇక్కడ మైనస్ చేశాను కాబట్టి యాడ్ చేశాను. ప్లస్ ఇది ఇలా ఉంటుంది 5 మైనస్ 4I. అంటే ఈ టర్మ్ ఉండాలి, ఈ టర్మ్ గురించి తెలుసు కదా మనకి, అందుకని మైనస్ I రాశాను.
ఇక్కడ ప్లస్ ఐ, ఇక్కడ -3 మైనస్ ఐ +3 ప్లస్ ఐ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, చూడండి ఒకసారి 5 + 3 అంత 8, 5 + 3 8 -4i + 2i, సో -2i. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇది W1, ఇది W2, ఇది W3, మూడు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. W1, W2, W3. Modulus of W1 plus W2 plus W3 less than or equals to modulus W1 plus modulus W2 plus modulus W3. ఈ దానికి మనకు తెలిసి ఎలా రాయాలి? సో ఇది ఎలా ఉంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ప్లస్ దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇదంటే కాన్స్టెంట్ రూట్ ఆఫ్, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్లస్ root of 68. Therefore maximum value is 5 plus root of 68. 5 plus root of 68 ila. Okay namma. Thank you all of you. Have a nice day.